లోకం వరకు భక్తి మిమ్మల్ని నడిపించాలి. ఈ భూలోకం వరకు మన భక్తి పరిమితులు అవ్వద్దు. దేవుని నమ్మిన దీవించబడ్డాను, దేవుని నమ్మాను, ఆస్తులు వచ్చిన దేవుని నమ్మిన, బంగారం కొన్న దేవుని నమ్మాను, ఓ ఊర్లో పేరు వచ్చింది, లేకపోతే ఎంత స్థాయికి వచ్చాను, మంచి బతుకుతున్నాను, మంచి ఇల్లు కట్టుకున్నాను, బిల్డింగ్ కట్టుకున్నాను, బళ్ళు కొనుక్కున్నాను, బంగారం కొనుక్కున్నాను, అంతే జీవితం కాదు. అక్కడ ఆగిపోతున్నారు మీరు. అంతకు మించి ఎక్కడ? పరలోకంలో. ప్రైజ్ ది లార్డ్. లాజరు మొట్టమొదటి ఒక పేదవాడండి. ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఆశ్రయించడానికి గృహం లేదు, స్థానం లేదు. ఒక పేదవాడు అడుక్కుంటున్నాడు ఆయన, కానీ దైవభక్తి కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ధనవంతుడు దర్జాగా బతుకుతున్నాడు, ఇల్లు ఉంది, బంగ్లా ఉంది, బిల్డింగ్ ఉంది, కానీ దైవభక్తి లేదు. ఇద్దరు ఒకే రోజు చనిపోయారు. ఇద్దరు ఒకరోజు చనిపోయారు. లాజరుకు దేవదూతలు తీసుకెళ్ళిపోయి ఎక్కడ? పరదేశికి, అబ్రాహ్మణుడిలో తీసుకెళ్ళిపోయారు. కానీ ధనవంతుడు ఎక్కడ పడ్డాడు? తీసుకెళ్లి విసిరేశారు అక్కడ, ఎక్కడ? పాతాళంలో. ఒకరు చూసుకున్నారు. లాజరు అక్కడ ఉన్నాడు, ఈయన కింద ఉన్నాడు. అంటే ఒక్కొక్క వ్యక్తి గురించి ఒక్కొక్క పాఠం మనం నేర్చుకుంటాం. ఆ ఉద్దేశంతోనే మీకు ఇలాగనే ఎక్కుతుందేమో భక్తి కలిగి ఉంటారని ఈ రోజు కూడా ఒక అద్భుతమైన సందేశాన్ని మనం వింటాం. అంతా అయిపోయిన తరువాత ధనవంతుడు అనేటువంటి వాడు నరకాగ్నికి పడిపోయి ఆయన అప్పుడు ఆలోచిస్తున్నాడు, అయ్యో. అంతా అయిపోయిన తరువాత ధనవంతుడు అనేటువంటి వాడు నరకాగ్నికి పడిపోయి ఆయన అప్పుడు ఆలోచిస్తున్నాడు, అయ్యో. 5 సహోదరులు ఉన్నారు, వారి కుటుంబం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు. ఒకవేళ అతను వివాహమైన వాడైతే ఏమైతేనే వచ్చి అగ్నిలో కాలుతున్నారు, తన భార్య ఉండి ఉండవచ్చు. భార్య కోసం ఆలోచిస్తాడు ఆయన, అయ్యో నా పిల్లలు ఉన్నారే, నా తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, నా భార్య, నా పిల్లలు, నా కుమారులు కుమార్తెలు, అన్నదమ్ములు, అక్కచెల్లు, నా కుటుంబం అంతా నరకానికి వచ్చేస్తారని చెప్పి ఆయన అక్కడ ఆలోచిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు నీవు ఏ విధంగా ఆలోచిస్తున్నావో ఒకసారి నిన్ను పరిశీలన చేసుకోవాలి. నూతనమైన మార్పు అనేటువంటిది నీకు జరగాలి. ఏంటంటే నేను కూడా నా కుటుంబం కొరకు బ్రతికి ఉన్నప్పుడే ఆలోచించాలి. ఎప్పుడమ్మా? ఎప్పుడు? కొంతమంది చచ్చిపోయారు, వాళ్ళు పోయారు, తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. వాళ్ళ మారు మనసు లేకుండా, బాప్తిసం పొందకుండా, బల్ల తీసుకోకుండా, సంఘంలో సభ్యులుగా చేర్చబడకుండా చనిపోయారు వాళ్ళు. చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎన్ని ఏడుపులు ఏడ్చినా ప్రయోజనం లేదు. అది పనికిమాలిన ఏడుపు అంటారు, నటన ఏడుపు అలాంటిది. కావున ఆ యొక్క ధనవంతుడు అగ్నిలో పడి ఆలోచిస్తూ ఉన్నాడు. మరలా ఒక కోరిక వచ్చింది అతనికి. ఏంటంటే చనిపోయిన వాడు వెళ్ళి చెబితే వింటారేమో అన్నాడు. ఛాన్స్ లేదు. అతని గురించి తను చెప్పుకున్నాడు, అయ్యా నా నోరంతా ఆరిపోతుందో, ఈ వేడికి చాలా ఇబ్బంది పడుతున్నాను, కొద్దిగా చల్లనీళ్ళ నోట్లో పెడితే నా నాలుక చల్లార్చుకుంటాను అన్నాడు. అయినా కానీ ఛాన్స్ లేకపోయింది. ప్రైజ్ ది లార్డ్. రావడానికి కుదరదు. మీరు ఇక్కడ రాకుండా మేము అక్కడికి వెళ్ళకుండా మధ్యలో ఒక పెద్ద అగాధము ఉంచబడి ఉంది కాబట్టి ఛాన్స్ లేదు. అక్కడ వాళ్ళు అక్కడే, ఇక్కడ వాళ్ళు ఇక్కడే, నో ఛాన్స్. అలాగే భర్త పరలోకంకి వెళ్ళి భార్య నరకానికి వెళ్ళిపోయినా, లేకపోతే పాతాళంలో ఒకడుండి పరదేశంలో ఒకరు ఉన్నా కూడా ఒకరినొకరు చూసుకుని గుర్తుపెట్టు, అది మా ఆవిడ లెక్క ఉంది, మా ఆయన లెక్క ఉన్నాడు అని మీరు పోల్చుకోవచ్చు. కానీ నీ అరుపులు విని ఆయన ఇక్కడికి రాలేడు. అర్థమైందా? నీ అరుపులు విని మీ ఆవిడ నీ దగ్గరికి రాడు. వాళ్ళు ఇక్కడికి రాలేరు, వీళ్ళు అక్కడికి పోలేరు. మధ్యన పెద్ద అగాధం ఉంటుంది. అగాధం, పట్టిక బిలం, చీకటి బిలం అని రాయబడింది బైబిల్లో. అంటే చీకటి బిలమందు అంటే చీకటి గది, చీకటి ప్రాంతం, అగ్నితో ఆహుతైపోయేటువంటి ప్రాంతంలో పడిపోతారు వాళ్ళు. పడిన తర్వాత మరి రారు బయటికి. చాలా ఘోరమైన నరకం కోసం ఆలోచిస్తూ నిద్ర పట్టదు. అంత ఘోరమైనటువంటి ప్రదేశం అది. కావున ఏ ఒక్కరు కూడా నరకానికి పడిపోకుండా దేవుని రాజ్యంలో చేరడానికి మీరు ప్రయత్నించండి. మీ కుటుంబాన్ని కూడా ప్రయత్నంతో తీసుకుని రండి. లోకం వరకు పరిమితులు కావద్దు. ఈ భక్తి అక్కడ దాకా నడిపించాలి. ఎక్కడ దాకా? పరలోకం వరకు. దేవునికి స్తోత్రం. పరలోకం వరకు ఈ భక్తి మిమ్మల్ని నడిపించాలి. ఈ భూలోకం వరకు మన భక్తి పరిమితులు అవ్వద్దు. దేవుని నమ్మాను, దీవించబడ్డాను, దేవుని నమ్మాను, ఆస్తులు వచ్చిన దేవుని నమ్మాను, బంగారం కొన్న దేవుని నమ్మాను, ఓ ఊర్లో పేరు వచ్చింది, లేకపోతే ఎంత స్థాయికి వచ్చాను, మంచి బతుకుతున్నాను, మంచి ఇల్లు కట్టుకున్నాను, బిల్డింగ్ కట్టుకున్నాను, బళ్ళు కొనుక్కున్నాను, బంగారం కొనుక్కున్నాను, అంతే జీవితం కాదు. అక్కడ ఆగిపోతున్నారు మీరు. అంతకు మించి ఎక్కడ? పరలోకంలో. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికంటే పరలోకంలో వెళ్ళాలి. కావున దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటల ద్వారా మీరు అర్థం చేసుకోండి, మన భక్తి పరలోకం దాకా నడిపించాలి. ఎక్కడ దాకా అనండి? ఎక్కడ దాకా? పరలోకం దాకా నడవాలి. ఎందుకు? పౌలు గారు చాలా కఠినంగా చెప్పారు ఆ విషయం. ఎక్కడ? 1 కొరింథీ 15:19 చదవండి. ఏమన్నాడు? ఈ జీవిత కాలం మట్టుగా మనం క్రీస్తునందు నిరీక్షించబడిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాం. మనుషులందరికంటే, ఊర్లో ఉన్న వాళ్ళందరికంటే, వీడిలో ఉన్నవారందరికంటే మనం దౌర్భాగ్యులమైపోతాం అంటున్నాడు. అందరికంటే, ఒకరిద్దరు కాదట. ఈ ఊర్లో తాగుబోతులున్న, వ్యభిచారులు ఉన్న, విగ్రహార్థకులున్న, దొంగలున్న, దోపిడిగాలున్న, అందరికంటే నువ్వు దౌర్భాగ్యులు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులకు నరకానికి పోతారు. సరే, ఎందుకు? బాగా తాగారు, నరకానికి పోయారు. వ్యభిచారం చేసిన నరకానికి పోయారు, దొంగతనం చేసిన నరకానికి పోయారు, హత్య చేసిన నరకానికి పోయారు, తిరిగారు, రకరకాల చెడ్డ పనులు చేసిన నరకానికి పోయారు. కానీ నువ్వేమి చేయకుండా కూడా సరిగ్గా భక్తి చేయకపోయినా నరకానికి పోతావు.
ఈ మాట చెప్తుంటే ఎలాగ ఉంటుంది తెలుసా? రోమాలు నిక్కబడుస్తున్నాయి అలాగా. అలాంటి మాట ఇది. అర్థమైందా? నువ్వు సరిగ్గా భక్తి చేయకపోయినా నరకానికి పోతావు. ఎంత ఘోరమైన మాట ఇది. అర్థమైందా? వాళ్ళు వెళ్ళారు, పోయిన నరకానికి పోయారంటే విగ్రహారాధికుడు నరకానికి పోయాడు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆయన చేసిన పనికి తగిన శిక్ష అది, కాబట్టి పోయాడు. నువ్వు సరిగ్గా భక్తి చేయకుండా, ప్రార్థన లేకుండా, విశ్వాసం లేకుండా, దైవికంగా బ్రతకకుండా నువ్వు కూడా నరకానికి పోతే, బైబిలే చెప్తావు, నేను చెప్పటం లేదు. మీరు అన్నది ఏంటంటే నా పరలోకం వెళ్తాను, మీరు ఏంటంటే నరకానికి వెళ్ళిపోండి అంటున్నారు అంటే నేను అనట్లేదు. అక్కడ ఆ మాట అంటున్నది ఎవరు తెలుసిన? అక్షరాల దేవుడే అంటున్నాడు. ఎవరంటున్నారమ్మా? ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడు, వాక్యంగా అంటున్నాడు. ఏమని? మనుషులందరి కంటే దౌర్భాగ్యులం అయిపోతాం. అందుకు మరొక మాట ఉంటుంది, మీరు పరలోకమును పోగొట్టుకుంటారేమో అని. పౌలు గారు అంటారండి ఒక మాట. ఇక్కడ 1 కొరింథీ పత్రిక చేయండి. 1 కొరింథీ 9వ అధ్యాయము 27వ వాక్యం, 26-27. గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను గాని, ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి, అందరూ నోట్ చేసుకోండి. ఏమన్నాడు? అందరికి ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనైపోతునేమో అని నా శరీరమును నలగగొట్టుకొనుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దిమ్మ తిరిగ మాట ఇది. ఏం చేస్తున్నాడు? ఇతరులకు చెప్పిన తర్వాత ఇప్పుడు అందరి గారు పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలని చెప్పి నేనే నరకానికి వెళ్ళిపోయిన అనుకోండి, నాకంటే దౌర్భాగ్యుడు ఎవరు ఉన్నాడు అంటున్నారు పౌలు గారు. మీకు అర్థమని చెప్పింది, ఏసే నమ్మండి, బాగా నమ్మండి, అలవాట్లు మానండి, అన్ని మానండి, చక్కగా బతకండి, పరలోకం వెళ్ళండి అని చెప్పినోడు శుభ్రంగా తాగి తనలా నరకానికి పోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అది దాని అర్థం. అందరిని ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో అని శరీరాన్ని నలగగొట్టుకొని లోపరుచుకుంటున్నాడట. మీరు లోపరుచుకుంటున్నారా? ఎలా లోపరుచుకోవాలి? ఉపవాసం ఉందా? మోకాలు ప్రార్థన ఉందా? కన్నీటి ప్రార్థన ఉందా? నీ శరీరాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకుంటున్నావు? సిగ్గుండాలండి కొద్దిగా. ఇక్కడ నుంచి ఎంత దూరం, కొద్దిమంది ఎక్కడో వీధిలో తొందరగా వస్తారు, పక్క వాళ్ళు రావడానికి లేట్ అయ్యి. మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మనము మనుషులందరికంటే దౌర్భాగ్యులుగా ఉండొద్దు. మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉందాం. దేవునికి స్తోత్రం. ఎవరిని బతిమాలొద్దు, ఎవరి చేత బతిమాలించుకోవద్దు. నీవు నీ దేవుడు. చెప్పండి, ఎవరు? నేను నా దేవుడు అనండి అందరూ. నేను అంతే. రెండో వాడొద్దు, కొచ్చినే లేదు. భార్య ఉసుకుడు వద్దొద్దు. అసలు దేవుడు ఏమన్నా తెలుసిన? దేవుని విషయాలు వస్తే కరెక్ట్గా ఉంటుంది, కంట్రోల్గా. నీవు దేవుడు అనండి, నేను దేవుడు అనండి. నేను నా దేవుడు. నేను, నా భార్య, నా పిల్లలు, దేవుడు, నో ఛాన్స్. దేవుడు ఏమన్నాడంటే నేను నా దేవుడు. అర్థమైందా? అలా రావాలి. అప్పుడు ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుంది. అయ్యో మా ఆయనకు నన్ను పట్టించుకోవట్లేదు, నేను నా దేవుడు అంటున్నట్టు భార్య కూడా అనుకుంటుంది, అయ్యో నేను నా దేవుడు అని ఆమె అంటది. ఈ భార్య భర్తలు ఇద్దరు అనుకుంటే పిల్లలు అనుకుంటారు, నేను నా దేవుడు, అమ్మ నాన్న మాట పట్టించుకోవట్లేదు, దేవుడేట, కావాలంటే పదండ్రా మేము కూడా నేను నా దేవుడు అందామని చెప్పి వారు కూడా వచ్చేస్తారు. మీకు అర్థమైందా? అంత సీరియస్గా భక్తి చేయకపోతే విడుదల రాదు. ప్రియులారా, లాస్ట్ రోజుల్లో ఉన్నాం. ఇప్పుడు మీకు లాలించి కావించి ఏదో అరికథలు పిట్ట కథలు చెప్తే మీకు ఎక్కదు. కాబట్టి డూ ఆర్ డై. బతుకుతావా చస్తావా, రెండే రెండు. భక్తి చేస్తావా, పరలోకంకి వెళ్తావా, నరకానికి వెళ్తావా, రెండే రెండు. దీవెనలు వచ్చేసి చాలా మంది దీవించబడ్డారు, మీ బతుకులు బాగుపడ్డాయి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే పరలోకం ఎలా వెళ్ళాలి, రాబోయే ఉగ్రత ఎలా తప్పించుకోవాలి, రాబోయే విపత్తు ఎలా తప్పించుకోవాలి, దానికోసం ఎలాంటి భక్తి చేయాలి. అదే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన సంఘాల్లో. అంతే తప్ప ఇంకా దేవుడిని నమ్ము, నీకు దీవెన వస్తుంది, నీకు జబ్బు పోతుంది, నీకు పిల్లలు పుడతారు, నీకు ఆశీర్వాదం వస్తుంది, ఇవి దాటిపోయాం మనం. దాటి చాలా రోజులు అయిపోయాయి. అక్కడి నుంచి దాటి ముందుకు వచ్చేసాం మనం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడేంటి? ఎత్తబడ్డానికి సిద్ధపడాలి. అదొక్కటే సంఘంలో ఉండాలి.